తులారాశి వారికి ఈ రాశి వారిని పెళ్లి చేసుకుంటే అదృష్టవంతులవడం ఖాయం. తులారాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది, అలాగే ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు, ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం జాతకాలను చూసుకొని 30 పాయింట్స్ వచ్చాకే వివాహం చేసుకునేవారు. కానీ కొంతమంది 15, 16, 18 వచ్చినా కూడా వివాహం చేస్తారు. ఎందుకంటే అబ్బాయికి అమ్మాయికి మంచి సంబంధం అని, అలాగే జ్యోతిష్కుడిని అడిగి ఏదైనా హోమం లేదా ఏదైనా పరిహారం చేసి వివాహం జరిపించేవారు. వివాహం అయిన తర్వాత కష్టం వచ్చినా నష్టం వచ్చినా కలిసి ఉండేవారు పూర్వంలో. కానీ ప్రస్తుతం సర్దుకుపోయే గుణం లేక విడాకులు తీసుకుంటున్నారు. తులారాశిలో పుట్టినటువంటి వారు శుక్రుడి కారకత్వంలో ఉంటారు. వీరి కార్యకర్తలు ఎలా ఉంటుంది అంటే ఏ విషయమైనా పాజిటివ్గా తీసుకుంటారు. అలాగే వీరి లక్షణాలు చెప్పింది వినడం, ఎవరినైనా నమ్మడం మరియు మోసపోయే లక్షణాలు ఉంటాయి. మరి తులారాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే మంచి జరుగుతుంది అంటే వీరు కన్యా రాశి వారిని, కన్యా లగ్నం వారిని వివాహం చేసుకోకూడదు. మరియు వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నాన్ని వివాహం చేసుకోకూడదు. కన్యా రాశి వారికి ఎవరైనా నచ్చితే తల మీద పెట్టుకొని చూసుకుంటారు, లేకపోతే పాతాళానికి తొక్కేస్తారు. కాబట్టి వీరిని వివాహం చేసుకుంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారి లక్షణాల విషయానికి వస్తే వీరికి ప్రతిదీ టైం టేబుల్ విధంగా ఉండాలి. వీరు చెప్పినట్టు మాత్రమే వినాలి. వేరే వారు చెప్తే వారు సర్దుకుపోరు. ఇక మీరు వివాహం చేసుకుంటే ఇలాంటి సమస్యలు వస్తాయి. అలాగే ధనుస్సు రాశి వారికి, తులారాశి వారికి అస్సలు పడదు. వీరు ఏం చేస్తున్నా, ఎందుకు ఖర్చు పెడుతున్నా ప్రతి దానికి లెక్కలు కావాలి. ఇక్కడ వీరిద్దరికి అండర్స్టాండింగ్ ఉండదు. కాబట్టి వీరిద్దరూ వివాహం చేసుకోకూడదు. అలాగే సింహరాశి వారు తులారాశి వారికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు. తులారాశి వారు ప్రతి చిన్న విషయానికి స్పందిస్తారు, కానీ సింహరాశి వారు పెద్ద విషయానికి మాత్రమే స్పందిస్తారు. అయితే తులారాశి వారు ఏ రాశి వారు వివాహం చేసుకుంటే మంచి జరుగుతుంది అంటే మకర రాశి వారు సరదాగా నవ్వుతూ ఉంటారు. తర్వాత మీనరాశి వారు కూడా తులారాశి వారితో కలిసిపోతారు. అలాగే వృషభము, కర్కాటక రాశి వారు ఇవి మధ్యస్థంగా కలుస్తాయి. జాతకాల పరంగా అన్ని లగ్నాలు కుదిరితేనే వివాహం చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.